మెదడు సమస్యలు, వెన్నుపూస సమస్యలు, నరముల సంబంధిత సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అయితే మీ సమస్యలకు పరిష్కారం వోపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. డాక్టర్ పోకూరి శ్రీనివాస్ గారు MBBS MD జనరల్ మెడిసిన్, DM న్యూరాలజీ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఎక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్, స్విమ్స్, తిరుపతి. మెదడు మరియు నరాల వైద్య నిపుణులు. తలనొప్పి, పార్శ్వపు నొప్పి, నరాల బలహీనత, వెన్నుపూస సమస్యలు, డిస్క్ సమస్యలు, పక్షవాతం, పార్కిన్సన్, ఫిట్స్, మూర్ఛ, కోమా, తిమ్మిర్లు, వణుకు, బ్రెయిన్ ట్యూమర్, నిద్రలేమి, మానసిక ఆందోళన, మతిమరుపు, షుగర్ సంబంధిత నరముల జబ్బులు వంటి సమస్యలకు చికిత్స అందించబడును. 24/7 అంబులెన్స్, ఎమర్జెన్సీ అండ్ ఫార్మసీ సౌకర్యం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి వోపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, ఒంగోలు. ఫోన్ 08592 225500. మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది వజ్రాల కోట. ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఒంగోలులోని మా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్. జనవరి 7 నుంచి 12 వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి. నాణ్యమైన వజ్రాలను కొనండి, నిజమైన ఆనందాన్ని అనుభవించండి. అపారమైన కలెక్షన్లతో అరుదైన డిజైన్లలో అందమైన వజ్రాభరణాలు. ప్రతి వజ్రాభరణం 28 రకాల నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మశక్యం కాని తక్కువ ధరలతో. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ డైమండ్ షో, కర్నూల్ రోడ్, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఫోన్ 0859 2283 8714 02523. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒంగోలు నియోజకవర్గంలో చెప్పుకోవడానికి ఒక పనైనా చేశారా అని AMC మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ హయాంలో కొత్తపట్నం సమీపంలోని బకింగ్హామ్ కెనాల్పై వంతెనతో పాటు మడనూరు, గుండమాల రోడ్డు 2 కిలోమీటర్లు, వెంగంకలపాలెం వద్ద మరో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, అమృత్ పథకం కింద 2 కిలోమీటర్ల మేర తాగునీటి పైపుల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఇవి అసంపూర్తిగా నిలిచిపోగా గత 4 ఏళ్లలో ఒకటైనా పూర్తి చేశారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కటార్ నాగేశ్వరరావు, యుద్ధ శశికాంత్ భూషణ్, జాలిరెడ్డి, కపిల్ బాషా తదితరులు పాల్గొన్నారు. సమావేశాలు ఒక్కొక్క రోజు రాత్రి 2 గంటలు, ఏకూజాను 3 గంటల దాకా కూడా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఆ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒంగోలు నగర అభివృద్ధికి కృషి చేశాడు. ప్రధాన రహదారులన్నిటికి కూడా డివైడర్లు ఏర్పాటు చేయటం, పోస్టర్ ఫ్రీ నగరంగా ఏర్పాటు చేసి గోడలన్నిటికి కూడా పెయింటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా కంప్లీట్గా నగరం అంతా కూడా LED లైట్లతోటి అలంకరించడం జరిగింది. అదేవిధంగా పార్కులు, ప్రతి పార్కుని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గాంధీ పార్కులో రోజు కొన్ని వేల మంది సందర్శించే విధంగా అభివృద్ధి చేయటం జరిగింది. అదేవిధంగా మన ఈ బైపాస్ కర్నూలు రోడ్డు జంక్షన్లో ఎంతో గొప్పగా తెలుగు చరిత్రకారుల ఫోటోలతోటి, పెయింటింగ్స్ తోటి ఒక గార్డెనింగ్ ఏర్పాటు చేసి అంత అద్భుతంగా అభివృద్ధి చేయటం జరిగింది. అట్లాగే ఒంగోలు నగరంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఫస్ట్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా రాబోయే 50 సంవత్సరాలు ఒంగోలు నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో, ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి గుళ్ళకమ్మ నుంచి ప్రత్యేకంగా ఒంగోలు నగరానికి తాగునీటి కోసం నీటి కేటాయించే విధంగా కృషి చేసి దాంట్లో భాగంగా అమృత్ పథకంలో భాగంగా దాదాపు 19 కిలోమీటర్లు పైప్ లైన్ శాంక్షన్ చేసి 126 కోట్లతోటి అమృత్ పథకంలో తీసుకొచ్చి అందులో దాదాపు 17 కిలోమీటర్లు జనార్దన గారి టైంలో పూర్తి చేయడం జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో మిగిలిన 2 కిలోమీటర్లు ఆగిపోయిన విషయం కూడా నగర ప్రజలందరికీ తెలుసు అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో 9 బ్రిడ్జిలు ఉంటే 7 బ్రిడ్జిలు ఇటు వెంగవక్కపాలెం వైపు 2 బ్రిడ్జిలు కానీ, కొత్తపట్నం పోయే వైపు కానీ దాదాపు బ్రిడ్జిలన్నీ కూడా కంప్లీట్ చేయటం జరిగింది. ఒక బ్రిడ్జి ఈతముక్కల రోడ్లో దాన్ని ఒక్కటి స్టార్ట్ చేయలేదు. కొత్తపట్నం రోడ్లో బకింగ్హామ్ కెనాల్ మీద బ్రిడ్జి కూడా శాంక్షన్ చేసి ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జల రవాణాలో భాగంగా కృష్ణా బకింగ్హామ్ కెనాలు కాకినాడ టు మన పాండిచ్చేరికి గతంలో బ్రిటిష్ కాలంలోనే జల రవాణా ఉండేది. దాన్ని పునరుద్ధరించే భాగంలో ఆ డిజైన్లు కేంద్ర ప్రభుత్వం నుంచి డిజైన్లు రావడంలో లేట్ అయినందువల్ల ఆ బ్రిడ్జి పని ఆగిపోయింది తప్ప అది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే పూర్తయ్యేది అనేది కూడా నేను తెలియజేస్తున్నాను. ఒంగోలు నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ కౌన్సిల్ సమావేశంలో అజెండాలో ప్రవేశపెట్టిన నగరాభివృద్ధి కార్యక్రమాల తీర్మానాలు కొన్నింటిని ఆమోదించారు, మరికొన్ని వాయిదా వేశారు.
అందరికీ నమస్కారం. ఈనాటి సమావేశానికి మరి గౌరవనీయులు మన ఎంపీ గారు మాకు శ్రీనివాసరెడ్డి గారు ఆర్గనైజింగ్ వారికి తెలుగు నమస్కారాలు. అండ్ వెల్కమ్ సార్. నేను మొత్తం వారం ఉన్నందువలన మీకు మీ అందరికీ కూడా నమస్కారాలు. మరి లేట్ అయినప్పుడు క్షమించండి. వారం ఉంది కనుక లక్షల అంచనాలతో కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టార్ వాటర్ డ్రైన్ ఫ్రమ్ భోజరాజ్ కెనాల్ టు బాబుజీ కాంప్లెక్స్ వర్క్ను ఎస్సీపీహెచ్ నెల్లూరు వారు ఎస్సీపీహెచ్ ఆర్ నెంబర్ 22/2021 డేటెడ్ 19/13/2021 కామన్ ఎస్ఎస్ఆర్ 2021-22 ప్రకారం సాంకేతిక మంజూరు చేసి ఉన్నారు. అందుకు సదరు పనికి ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా 8 సార్లు టెండర్లు పిలిచి ఉన్నారు. సైట్ కండిషన్ మరియు ఎస్ఎస్ఆర్ 2021-22 డేట్ కారణం వలన కాంట్రాక్టర్స్ టెండర్లను పాల్గొనలేదు. సదరు మురికి నీరు కాలువ లేని కారణంగా ఇస్లాంపేట, బాబుజీ మార్కెట్ మరియు గవర్నమెంట్ కాంప్లెక్స్ రోడ్డు మొత్తము ఏరియా వర్షాకాలం నందు మురికి నీళ్లు రోడ్డుపై ప్రవహించి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నది. పై కారణం వల్ల కాలువ నిర్వహించవలసిన అవసరం ఉన్నందున ఎస్ఎస్ఆర్ 2022 ప్రకారం ఎస్టిమేట్ డివైడ్ చేసి తిరిగి సాంకేతిక మంజూరు వరకు ఎస్సీపీహెచ్ నెల్లూరు వారికి పంపించడానికి కౌన్సిల్ వారి అనుమతి ముందుగా అంచనా నిర్వహించడం కానీ అత్యవసర దృష్ట్యా శ్రీ లోయర్ గారు ముందుగా ఆమోదించే చర్యలు ధృవీకరించిన కౌన్సిల్ వారి అనుమతించబడింది. హాజరై మనందరినీ మంచి మనసుతో అభినందించి ఆశీర్వదించి వచ్చినటువంటి గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బాగుంట శ్రీనివాస దీనికి కనెక్టెడ్ 4వ అంశంలో 5 సార్లు కనెక్టెడ్ సబ్జెక్ట్ సంబంధించి దాంట్లో 5 సార్లు కనెక్టెడ్ చూసామని తెలియపరిచి ఉన్నారు అధ్యక్ష. 8 సార్లు టెండర్ పిలవడం అనేది కరెక్టా, 5 సార్లు టెండర్ పిలవడం అనేది కరెక్టా, ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనేది తెలియపరచమని కోరుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవంగా ఫైల్ పరిశీలిస్తే 6 సార్లు మాత్రమే టెండర్ పిలిచి ఉంది అధ్యక్ష. కానీ మీ ద్వారా నేను అధికారులు తెలియజేసేదంటే ఫైల్ని సక్రమంగా చూసి ఫైల్స్ని ప్రాసెస్ చేయవలసిందిగా మీ ద్వారా అందరి అధికారులకి నిర్ణయించుకుంటున్నాను అధ్యక్ష. 10/10/2022 ప్రకారం ప్రతిపాదించడమైనది. టైల్ గ్రాంట్ 2021-22 సంబంధించి ఆర్ఓసీ నంబర్ 4561-427/2022 సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర ఏపీ రాజకీయ ప్రస్థానంలో మర్చిపోలేని ఘట్టమని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో బీసీఎల్ అధ్యక్షులు కటారి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పడిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి, నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఆనాడు పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలను నేరుగా వాటిని అన్నిటినీ మేనిఫెస్టోగా రూపొందించి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని పరిష్కరించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ, కార్పొరేటర్లు గురవయ్య, గోపాల్ రెడ్డి, ప్రవీణ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019వ సంవత్సరం జనవరి 9వ తారీఖున మహాసంకల్ప యాత్ర ముగింపు అనే రోజుది. వారు దాదాపు 3684 కిలోమీటర్లు వాళ్ళు పాదయాత్ర సాగించి 380 రోజులు పాదయాత్రది. ఆ పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల నుంచి వారి కష్ట నష్టాలు కూడా తెలుసుకొని ఇవన్నీ కూడా 2019వ సంవత్సరం ఎన్నికల్లో ఒక మేనిఫెస్టోగా రూపొందించి
నవరత్నాల కార్యక్రమాన్ని ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో వారు తలపెట్టిన కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దిగ్విజయం చేకూర్చి 2019 సంవత్సరంలో 151 సీట్లు అసెంబ్లీ సీట్లు 22 పార్లమెంట్ సీట్లు ఇవ్వటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా జరగని విషయాన్ని ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలే కాకుండా కూడా ఇతర ఇంకా వాగ్దానాలు కూడా వారన్నీ కూడా పూర్తి చేసుకుంటూ రావటం అనేది మనం అందరూ అభినందించిన విషయం. అది 2024 సంవత్సరం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మన పెద్దలు జంక వెంకటరెడ్డి గారు ప్రెసిడెంట్ గారు ప్రకాశం జిల్లాకి వారి ఆధ్వర్యంలోనూ మేయర్ గారు గంగాడు సుజాత గారు, మన టౌన్ ప్రెసిడెంట్ గారు కటార్ శంకర్ గారు, ఇతర కార్పొరేటర్లు, పార్టీ కార్యవర్గ సభ్యులు అందరూ కష్టపడి కూడా మన గౌరవ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందరూ కష్టపడి 2024 సంవత్సరంలో మరలా రెండవసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక శాతమైన సీట్లతోనూ వారిని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తూ ఈ ప్రజా మహాసంకల్ప యాత్రలో కొనసాగిన వారందరికీ కూడా వారు సాధించిన విజయాలన్నీ కూడా ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలుపుతూ ఉన్నా. థ్యాంక్ యూ. మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంలో ఈరోజు మన జిల్లా పార్టీ ఆఫీసులో గౌరవనీయులు మేయర్ సుజాతమ్మ గారు, గౌరవ ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అధ్యక్షులు కటారి శ్రీనివాసన్న గారు, మిగిలిన శంకరు, మిగిలిన కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, పాత్రికేయులకు, మీడియాకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఈరోజు మన జగనన్న పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంలో పార్టీ ఆఫీసులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గార్లాండింగ్ చేసి కేక్ కట్ చేయడము మనమందరం కూడా పాల్గొనడం చాలా సంతోషదాయకం. అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా శుభాభివందనాలు, శుభాకాంక్షలు. ఈరోజు మనమందరం కూడా ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఇంటికి మనిషికి కూడా తీసుకుపోయి ఈరోజు రాష్ట్రంలో గడప గడప కార్యక్రమంలో మన పార్టీ నాయకులందరూ కూడా పాల్గొని రేపు రాబోయే 24లో 175కు 175 శాసనసభ్యులు, 25 ఎంపీ స్థానాలు గెలిపించి మరలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండవసారి ముఖ్యమంత్రి చేయుటకు మనమందరం కూడా అంకితభావంతో ఉండాలని, మరి మనమందరం కూడా ఆయన కష్టపడి సాధించిన ఈ యొక్క ఘన విజయాన్ని మరోసారి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియజేయాలని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై జగన్. అందరికీ నమస్కారం. మహా ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి 3448 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పూర్తయి నేటికి 4 ఏళ్ళు. ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్క జిల్లాలోనూ అలాగే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనూ అంగరంగ వైభవంగా మరి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని టచ్ చేశారు కనుకనే మరి ప్రజలందరూ కూడా ఆయన మీద ఉన్న నమ్మకంతో మరి 151 సీట్లు ఇవ్వడం జరిగింది. అంతే జోష్తోటి మరి జగన్ గారు కూడా ముందుకు వెళ్తూ ప్రజల యొక్క పరిపాలన ప్రజారంజకంగా మరి పాలిస్తూ మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ మరి ఏదైతే మరి ప్రజల హృదయాల్లో ఉన్నారో అలాగనే మరి రాబోయే ఎలక్షన్స్ కూడా మరి ఇదే జోష్తోటి మనం ఇప్పుడైతే 151 సీట్లను గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్ నాటికి 175 సీట్లు గెలిచే విధంగా మరి వారి యొక్క ప్రతి ఒక్క పథకం ప్రతి కుటుంబానికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అందుతుంది కనుక మరి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు కనుక మరి ఇదే ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కనుక మరి ఆ యొక్క జోష్తో మరి ముందుకు వెళ్ళి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి అందరూ కూడా మరి ముందుకు మన పార్టీని తీసుకెళ్తూ బలోపేతం చేస్తూ మరి 175 సీట్లను గెలిచే విధంగా మనం అందరము సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మన జిల్లాలో మరి మన యొక్క జిల్లా
నాయకుడైనటువంటి మరి జంగా వెంకటరెడ్డి గారి నాయకత్వంలోనూ, అలాగే జిల్లా రథసారథి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క నాయకత్వంలోని యొక్క జిల్లాలో అన్ని సీట్లు కూడా గెలిచే విధంగా మరి పెద్దలందరినీ కూడా ఎంపీ గారిని అందరినీ కూడా కలుపుకొని మరి అన్ని సీట్లు మనం గెలిచే విధంగా మన సహాయ శాఖలు అందించాలని కోరుకుంటూ మనం అందరం ప్రయత్నించాలని చెప్పి తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జగన్. అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్ పోటీలను ఒంగోలు నిర్వహించే విధంగా బాక్సింగ్ అసోసియేషన్ ఎదగాలని ఐటీసీ కాంట్రాక్టర్ మండవ మురళీకృష్ణ ఆకాంక్షించారు. ప్రతిభా కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆయన పాల్గొన్నారు. నిర్వాహకులు తోకల జాన్ మార్క్, ప్రతిభా కళాశాల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొల్లా మధు, నల్లూరి జయప్రకాష్ నారాయణ, డాక్టర్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఫిక్స్ అవుతారు. అంతేకాకుండా మన కాలేజ్ Next bout of this evening, that is the bout number 12. In the red corner, K. Gaurish Yadav representing from Vijayanagaram versus in the blue corner. గర్వకారణంగా మన మహేశ్వరి ఇంటర్నేషనల్ బాక్సింగ్ పోటీలకు వెళ్తున్నాడు. దానికి గతంలో మన రాష్ట్రంలో ఆడేందుకు మండవ మురళీకృష్ణ గారు ఆర్థికంగా సహకారం అందించారు. ఇంటర్నేషనల్ ఆడే ఆటలకి ప్రతిభా కాలేజీ అధినేత నల్లూరి వెంకటేశ్వరన్న తన పూర్తి సహాయ సహకారం అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ బాబు మన జిల్లాకి ఆణిముత్యం లాంటి వాడు. మన జిల్లాకి ఖచ్చితంగా పేరు తెచ్చేందుకు ఆయన కృషి చేయవలసిందిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా తమ్ముడిని ఆశీర్వదిస్తున్నాను. అభినందనలు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు నమస్కారములు. ఈరోజు అతి తక్కువ సమయంలోనే 6 నెలల కాలంలో ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్గా మన ప్రకాశం జిల్లా నుంచి తీర్చిదిద్దినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులు మన జిల్లాలో ఉన్నారు. మట్టిలో మాణిక్యాలు అంటారు. అటువంటి విద్యార్థులను వెతికి తీసి జిల్లాలో బాక్సింగ్ గేమ్ని డెవలప్ చేయవలసిందిగా నేను జాన్ మార్క్ గారిని కోరుతున్నాను. నా తరపు నుంచి ఏ సహాయ సహకారాలు కావాలన్నా నేను అందిస్తానని ముందుగా తెలుపుతున్నాను. ధన్యవాదాలు. గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కూర్చున్నాం స్టూడెంట్స్ని. ఓకే సార్. అల్లూరు గారు మరియు మల్లం గారు
బౌట్ స్టార్ట్ చేయబోతున్నారు. స్టూడెంట్స్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా కూర్చున్నాము. ఆల్ ఇండియా కళారంగం పద్మశ్రీ ఘంటసాల స్వరాంజలి నెల నెల సంగీత నృత్య కళా ప్రదర్శన కార్యక్రమం ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలు చెల్లా నాగేశ్వరమ్మ అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ఆధారంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషకర విషయం. పట్టణంలో ప్రజలకు ఆహ్లాదకరంగా ఆదివారం పూట సాయంత్రం 1 గంట కూర్చొని మనశాంతిగా కూర్చునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి నెల ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఆల్ ఇండియా కళారంగాన్ని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళు నిర్వహిస్తున్నారంటే కళల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రకాశం జిల్లాలో ఎప్పటి నుంచో ఈ ప్రోత్సాహం జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లాలోనే ఈ పాటలకి కళాకారులకి పెద్ద స్థాయిలో బాగా కార్యక్రమాలు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఘంటసాల గారు మనందరికీ తెలుసు, డిసెంబర్ 4, 1922లో గుడివాడ దగ్గర చౌటపల్లి అనే విలేజ్లో జన్మించారు. అనేక కష్టాలు పడి సంగీతం నేర్చుకొని, కానీ చరిత్ర చెప్పాలంటే చాలా టైం అవుతుంది. విజయనగరం వెళ్ళి మరి అన్నము జోలు పెట్టి అన్నము తీసుకొని పట్రాయని సీతారామ శాస్త్రి గారి ఆధ్వర్యంలో సంగీతం నేర్చుకొని తిరిగి గుడివాడ వచ్చి అక్కడి నుంచి సముద్రాల కృష్ణమూర్తి గారి వారి సలహా మేరకు చెన్నై వెళ్ళి మెడ్రాస్ అంటారు. మరి అక్కడ అనేక కష్టాలు పడి ఇనిషియల్ స్టేజ్లో ఎవరు కూడా ఎంకరేజ్ చేయలేదు. ఈవెన్ హెచ్ఎంఈ వాళ్ళు కూడా ఈయన టోను నారాయణం మోక్షానికి మార్గమని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆనందమయ్యి ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ప్రకాశం జిల్లా రచయితల సంఘ అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు గీత మందిరంలో చేస్తున్న తిరుప్పావే ప్రవచనంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కోరికలు అనకుండా సింహాసనం మీద రమ్మన్నాడంటే ఆ ఎప్పుడైతే బాబు సింహాసనం మీద కూర్చున్నాడో ఆయన మాట తప్పడు, కమిటీ పెట్టుంటాడు. ఆ రాజ ధర్మం అది. కాబట్టి ఆయన మంచం మీద ఉన్నప్పుడు కృష్ణుడు వేరు, ఈ దీని మీద కూర్చున్నటువంటి కృష్ణుడు వేరు. మంచం మీద కూర్చున్నటువంటి కృష్ణుడు అనుకోండి రకరకాల మాటలు టక్కర మాటలు చెప్పవచ్చు. చెప్పినటువంటి మాటలతో ఆమె వృత్తి అన్నది. కానీ ఎలా ముందుగా మేము కీర్తిస్తున్నాము అని పుట్టడానికి నలుగురు మీరంతా కూడా కొన్ని ప్రముఖులు ఇదంతా మేము తెలియపరుస్తున్నాం. అంటే నశించినటువంటిది అలాంటి జన్మ కర్మ చమే దివ్యం
మేవం యో వేత్తి తత్వతః. ఈ విషయాన్ని తెలుసుకున్న మానవులకు ఏముండదు ఇంకా. ఎట్లా రిటైర్మెంట్ ఉన్నది తప్పనిసరి చదవాల్సిందే. అక్కడైతే మనం వైబ్రేషన్స్ అందువల్ల ఏంటంటే మీరందరూ కూడా నిత్యం కొన్ని సంవత్సరాల నుంచి ఈరోజు ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఉండొచ్చు, లేకపోతే ముందు ఇంకోరు ఉండొచ్చు ప్రెసిడెంట్గా, అందరూ ఎవరైనా కూడా దీన్ని స్థాపించిన వారు నిజంగా ధన్యవాదాలు. ఇటువంటి ఆలోచన అనేది వారికి వచ్చి పెద్దలతో గీతా మందిరం అనే దాన్ని గాంధీ రోడ్డు ప్రాంతంలో ఇక్కడ ప్రారంభం చేసి 50 సంవత్సరాల క్రితం ఇటువంటి ఆలోచన వచ్చిన పెద్దలు వాటి కూడా మనం గుర్తుంచుకొని ఉండాలి. 80 గీతా మందిరం అంటేనే నేను చూశాను. ఇప్పుడే వాళ్ళందరూ కూడా మహిళా మతంలో చెప్పారు. మేము శ్రీనివాస కళ్యాణం చేస్తున్నప్పుడు అక్కడ రామనగర్ 2వ లైన్లో మా స్వగృహంలోనే అక్కడ తిరుపతి కొండ నుంచి అర్చకులందరూ గడియారం వారి వీధిలో అనంత కోదండరామ స్వామి దేవస్థానంలో సుదర్శన లక్ష్మీ నరసింహ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన మాగుంటకు ఆలయ నిర్వాహకులు, బ్రాహ్మణ సేవా సమితి నాయకులు గడియారం సుబ్బయ్య శర్మ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా కూడా కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుపుతున్నారు. బ్రాహ్మణ సేవా సమితి వారంటే వారు ఎక్కడ ఏది తాకినా కూడా అద్భుతంగా పద్ధతిగా శాస్త్రోక్తంగా ఇప్పుడే సోదరులు చెప్తున్నారు. ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానంలో వేద సంస్కృత పాఠశాలలో ఆధ్వర్యంలో ఉన్న వారందరూ కూడా వచ్చి నిన్ననే ఈ కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా కూడా జరిపారని, ఒక పవిత్రమైన స్థలం ఇది. ఈ పవిత్రమైన స్థలానికి పెద్దలందరూ భక్తులు, బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉన్న వారందరూ కూడా పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, ఆ అనంత కోదండరామస్వామి ఆశీస్సులు అందరికీ ఒంగోలులో ఉన్న వారందరి ప్రజలకు కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా బ్రాహ్మణ సేవా సమితి వారందరికీ కూడా ఆయన ఆశీస్సులతో అందరూ వస్తాయి. ప్రసాదం వస్తారు మధ్యప్రదేశే अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन प्रभवादि षष्ट्यानां संवत्सराणां मध्ये श्री शुभकृतो नाम संवत्सरे दक्षिणायने हेमन्त ऋतोः पुष्यमासे कृष्णपक्षे तृतीयायां दिनवासरस्य वासरः हिन्दुवासरस्य शुभनक्षत्रे शुभकरणे विशेषण विशिष्टायां शुभदिनौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य गोत्रः इरुकुनोळ गोत्रोद्भवस्य चतुर्वेदबलपुरुषार्थं प्रीत्यर्थं श्री अनंत कोदंडरामस्वामी कृपाकटाक्षफलसिद्ध्यर्थं माता गोदादेवी कृपाकटाक्षफलसिद्ध्यर्थं प्रातः काले श्री अनंत कोदंडरामस्वामी पूजां करिष्ये ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि विष्णुपरं ब्रह्मणे नमः ओम श्री सीतारामाभ्यां नमः षोडशोपनाम पूजां समर्पयामि पूजानन्तरे धूपमाग्रापयामि धूपदीपानन्तरे नैवेद्यं उद्भवः शिवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अमृतमसन्तोषमयमृतं विशन्मुभिः ओम प्रणाय Sarama.
ఒక్క నిమిషం అట్లా పట్టుకోమ్మా. అట్లా మీరు వచ్చండి, కొంచెం పక్క రండి మీరు. టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలోని వాకా రాఘవరెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 12వ తేదీన ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయని పూర్వ విద్యార్థులైన ప్రముఖ సినీ దర్శకులు పి గోపాల్, ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ డాక్టర్ ఉప్పలపాటి ఆంజనేయులు, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కిషోర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని మా ఊరి అభివృద్ధి కమిటీ చైర్మన్ పల్లంరెడ్డి లక్ష్మారెడ్డి తెలిపారు. చాలా ముందుగా ప్రారంభించబడిన స్కూల్ అది. ఆ హై స్కూల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానానికి చేరారు. వారిలో ముఖ్యులు ప్రకాశ్రావు గారు ఆంధ్రా బ్యాంకులో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. పాటిబండ్ల ఆనందరావు గారు నంది అవార్డు గ్రహీతగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలకు గుర్తింపు పొందిన దర్శకుడు, రచయిత. పడమటి గాలి నాటకంతో ప్రసిద్ధులయ్యారు. కె శ్రీరామూర్తి గారు ఆశీష్ సంస్థను స్థాపించి డైరెక్టర్గా పనిచేస్తూ కొన్ని వేల పేద కుటుంబాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేశారు. చిట్యాల రామరెడ్డి గారు కారుమంచి గ్రామంలో మా ఊరు అభివృద్ధి కమిటీ స్థాపించి దానికి గ్రామ కోఆర్డినేటర్గా కృషి చేస్తూ ఉన్నారు. రేపు 12వ తేదీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు 500 మంది పూర్వ విద్యార్థులు హాజరవుతున్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కిషోర్ గారు, మా స్కూల్లో చదువుకొని ఒక మంచి సినీ డైరెక్టర్గా పేరు పొందిన బి గోపాల్ గారు. కూడా అవకాశం లేనటువంటి గ్రామంలో 1951లో ఒక వెంకట సుబ్బారెడ్డి, కాకుమాన వెంకట సుబ్బారెడ్డి, రాఘవరెడ్డి గారు వారు ఆయన అప్పుడు జిల్లా బోర్డు చైర్మన్గా ఉండి ఆ ఊరికి ఒక హై స్కూల్ని తీసుకొచ్చారు. అప్పటికి ఒక టంగుటూరులో ఒంగోలు మాత్రం హై స్కూళ్ళు ఉన్నాయి. అది అప్పుడు ఆ జ్ఞాపకాలన్నింటినీ అందరూ కలిసి నెమరు వేసుకోవాలనేది మా ఆలోచన. ఆ విద్యార్థులందరం కలిసి ఆ జ్ఞాపకాలని, ఆ ఉపాధ్యాయులని, అప్పటి పరిస్థితుల్ని మననం చేసుకుంటూ దానికి ఏమైనా మళ్ళీ మనం ఏం చేయగలం, ఇవాళ ఆ పాఠశాలకు మనం ఏమైనా చేయగలమా, అలాంటి మంచి ఆలోచనలతో మేము ఈ సమ్మేళనాన్ని, పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం. ఇది ఒకవేళ ఆ పాఠశాల అక్కడ స్థాపించకుండా ఉంటే మేమంతా మాలాంటి అనేక మంది మొడ్లు కాసుకుంటూ కూలీనాలు చేసుకుంటూ బ్రతకవలసినటువంటి వాళ్ళమే. ఎంతమంది ప్రముఖులు, వీరు లక్ష్మణ్ రెడ్డి గారు మీకు పాపులర్ తెలుసు, మధ్య విమోచన కమిటీ చైర్మన్, తర్వాత మా ఊరు అభివృద్ధి కమిటీ కారుమంచి 10 ఏళ్లుగా ఊరిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఎంత శ్రమ పడుతున్నారో, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో, ఎవరెవరో విద్యార్థి దాతలను అడిగి తెచ్చి తన పుట్టిన జన్మభూమి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఇలాంటి ప్రముఖమైన వ్యక్తి. జాతి కృషి టైంలో వెళ్ళి కలిపారని అదే అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు. ఫార్చునేట్గా కొంతమందిని వరల్డ్ వైడ్గా వైఫ్ అండ్ హస్బెండ్స్ని ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ అని చెప్పి అనౌన్స్ చేసుకోవడం జరిగింది. దాదాపు 1000 మంది ఇన్వైట్ చేశారు. దాంట్లో ప్రత్యేకంగా మన ఇండియా అంబాసిడర్ పక్క నుండి ప్రెసిడెంట్ ఫస్ట్ సెక్రటరీ కావడం జరిగింది. ఆ రోజు ప్రెసిడెంట్ కూడా, అమెరికన్ ప్రెసిడెంట్ కూడా లేదు. అందరికి పరిచయం చేసేటటువంటి విషయం అది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి అరుదైనటువంటి విషయం. సో అది కేవలం మన సర్వీస్కి గుర్తింపుగా ఈ కార్యక్రమం జరగడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. 1000 మంది సంతోషాలు అవధులు దాటుతారు. అలాంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ తీసుకొచ్చాం. నేను ఇక్కడికి లక్ష్మారెడ్డి గారిని చూస్తూ ఉంటే ఆయన తాపత్రయం ఎలాగా మన కారుమంత్రిని పైకి తీసుకెళ్ళాలి, మనం పూర్వ విద్యార్థుల సహకారం తీసుకొని మనం ఈ అక్కడ చేయవలసిన కార్యక్రమాలన్నీ ఎలా చేయాలనేటువంటి ఆయన తాపన. ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గుంటూరు జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో జనవరి 6-7 తేదీలో జరిగిన పోటీల్లో 5000 మీటర్లు పరుగు పందెంలో సిల్వర్ మెడల్, 400 మీటర్ల పందెంలో బ్రాంజ్ మెడల్ 65 సంవత్సరాల వయసులో సాధించడం ప్రకాశం జిల్లాకి గర్వకారణమని సివిఎన్ రూడింగ్ క్లబ్లో జరిగిన అభినందన సభలో క్లబ్ మాజీ సెక్రటరీ పోసా మధుబాబు కొనియాడారు.
ఇటువంటి సీతారామయ్య గారు 5Kలో సెకండ్ ప్లేస్ సాధించడం అనేది అద్భుతమైనటువంటి రికార్డు. ఆయన గతంలో కూడా సైక్లింగ్లో కానీ స్విమ్మింగ్లో కానీ అలాగే ఇంకా ఇతరత్ర స్పోర్ట్స్ యాక్టివిటీస్లో రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు స్థిరపడ్డారు. అయినప్పటికీ కూడా మన ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా 20 ఏళ్ల వయసు వాళ్ళతో సమానంగా పోటీ పడుతూ పథకాలు సాధిస్తూ ఉన్నారు. నిన్న గుంటూరు ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి గారి చేతుల మీదుగా ఆయన పథకాలు అందుకోవడం జరిగింది. అలాగే తెలంగాణలో మన ప్రకాశం జిల్లా వాసినటువంటి రంగనాథ్ గారి చేతుల మీద నుంచి కూడా కొన్ని మెమెంటోలు తీసుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తి గురించి మన జిల్లా వాసి కాబట్టి మనందరం మన సివిఎన్ క్లబ్ తరపున ప్రతిష్టాత్మకమైనటువంటి సివిఎన్ క్లబ్లో ఈ మన జిల్లా మొత్తానికి గౌరవం కాబట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి క్లబ్ సెక్రటరీ గారు మొగలిపు బాబు గారు యొక్క అనుమతితోటి ఊస మధుబాబు మరియు అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన 68 సంవత్సరాల్లో నిత్య యువకుడిలాగా 5K రన్లో సెకండ్ ప్లేస్ వచ్చింది. అంటే మనం చాలామందిని చూస్తూ ఉంటాం, వాళ్ళ పనుల్లో నిమగ్నమైపోయి ఆరోగ్యాన్ని సరిగా చూసుకోరు. దానివల్లే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కానీ ఈ మహానుభావుడు మాత్రం మన ప్రకాశం జిల్లా వాసి అని చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నాము. 68 సంవత్సరాల ప్లస్లో 5K సెకండ్ ప్లేస్ రావడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే పట్టుదలకి నిదర్శనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి. మీరు బాగా అర్థం చేసుకోండి, 15 నెలలు రోడ్డు మీద పాదయాత్ర చేసి 151 సీటు గెలిచాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదలే కారణం. అలాంటి పట్టుదల ఉంటే ఏ మనిషి అయినా ఏమైనా సాధించగలరు. వాళ్ళల్లో ఈయన కూడా ఒకడు. మన ప్రకాశం జిల్లా వాసులు జరిగినాయి. ఢిల్లీ వెళ్ళి సర్వే సత్యనారాయణ గారు అప్పుడు సెంట్రల్ మినిస్టర్, ఆయన రూమ్లో 10 రోజుల నుండి చూశాను. గతం నేను 2079లో ఒలింపిక్ ప్లేయర్ తోటి బాక్సింగ్ చేసి నేను సెకండ్ పొజిషన్లో వచ్చాను నేషనల్లో. ఆ సందర్భంగా గుర్తు చేసుకొని మళ్ళీ నేను క్రీడల్లో సాధించాలని సైక్లింగు, స్విమ్మింగు, రన్నింగు, త్రైథలాను, అథ్లెటిక్స్, ఆల్ వెరైటీల హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్ అన్నీ చేసుకుంటూ వచ్చాను. లేటెస్ట్గా కృష్ణా రివర్ క్రాసింగ్ పెట్టారు కోకరాజు గంగరాజు గారి క్లబ్ దగ్గర. దాంట్లో 5 టైమ్స్ నేను 1.5 కిలోమీటర్ స్విమ్మింగ్ నాన్ స్టాప్ చేసి 40 మినిట్లో కంప్లీట్ చేశాను. ఈ 2019లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో గోవాలో సముద్రంలో చేపించారు 2 కిలోమీటర్లు. దాంట్లో కూడా నేను ఇంటర్నేషనల్ వాళ్ళతో పోటీపడి నేను మెడల్ సాధించాను అక్కడ కూడా. ఇప్పుడు మరి మన స్టేట్ మీట్ అంటే 1914లో నేషనల్కి ఒక్కసారి డైరెక్ట్ వెళ్ళిపోయాను. 5K వాక్లో హర్యానా, పంజాబ్, రాజస్థాన్ని మట్టి కల్పించి నేను గోల్డ్ మెడల్ సాధించాను. అక్కడ అప్పుడు మన కలెక్టర్ గారు విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన నన్ను అభినందించారు. అప్పుడే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పుట్టినరోజు కూడా జరిగింది. ఆ సందర్భంగా ఆయన ఫోటో కూడా వేశారు. IPSతో నేను సైక్లింగ్ చేసిన ఫోటో. బాపట్ల జిల్లా కొలిసిపాడు మండలం మేదరమెట్లో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్, శ్రీ బ్రహ్మరా గ్రోత్ సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ బ్రహ్మరా అంతర్రాష్ట్ర కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ టోర్నమెంట్ తుదిపోరు ప్రకాశం బుల్స్, రంగారెడ్డి రైడర్స్ మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. 32-22 స్కోర్తో ప్రకాశం బుల్స్ విజయాన్ని కైవసం చేసుకుంది. 3 రోజులుగా జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల నుంచి ప్రేక్షకులు తరలివచ్చారు.
తీసుకొని వెళ్లాల్సింది. ఇక్కడ ఎక్కువ డిఫెండర్స్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది. రైడర్ చాలా ఆచితూచి ఆడితే మాత్రమే పాయింట్ తీసుకొని వెళ్ళగలుగుతారు. బెస్ట్ రైడర్ సో శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రోత్ సిటీని ఈ ప్రకాశం జిల్లా మన మేదరమెట్ల ప్రాంతంలో గ్రోత్ సెంటర్కి దగ్గరగా గ్రోత్ సిటీ పేరుతో ప్రాజెక్ట్ 150 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ని ఇక్కడ నిర్మిస్తూ ఉన్నాము. ఈ ప్రాజెక్టులో 150 ఎకరాల ప్రాజెక్టులో 1400 ప్లాట్లతో పాటు 300 ఇండిపెండెంట్ హౌసులు, డూప్లెక్స్ హౌసులు, విల్లాసు ఇక్కడ నిర్మిస్తూ ఉన్నాము. ఈ ప్రాజెక్టులో మన సంక్రాంతి పండుగ సందర్భంగా మన రాష్ట్ర క్రీడ అయిన కబడ్డీ పోటీలని నిర్వహిస్తూ ఉండటం, ఇక్కడ ఈ కబడ్డీ పోటీలకు సంబంధించి ఈ ప్రాంతం నుంచే కాక మన తెలంగాణ నుంచి 4 జట్లు, హైదరాబాదు, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి నుంచి 4 జట్లు ప్లస్ మన వైజాగ్, ఈస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం నుంచి 4 జట్లు పోటీ పడుతూ ఉన్నాయి. నిన్న మన 6వ తారీఖు, 7వ తారీఖు చాలా అద్భుతంగా ఈ జట్లు ఆడటం జరిగింది. ఈరోజు 8వ తారీఖు ఫైనల్ సందర్భంగా చాలా భారీ ఎత్తున మన ప్రజలందరూ కూడా ఇక్కడికి ఫైనల్స్ చూడటానికి విచ్చేసి ఉన్నారు. ఈ సందర్భంగా అద్భుతమైన క్రీడను వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటాం. అందరూ కూడా టీము వర్క్ చేసి దీన్ని బాగా జరిగేలాగా ఎన్నో నేషనల్స్ ఆడిన ప్లేయర్లు, ఇంటర్నేషనల్ ఆడిన ప్లేయర్లు, ప్రో కబడ్డీలో ఆడిన ప్లేయర్లు, ఎంతోమంది చాలా గొప్ప ప్లేయర్లు ఈ కబడ్డీ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. ఈ కబడ్డీ పోటీ ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.